మోషే ఏం చేశాడంటే తన విలువిద్యలను బట్టి, తన ప్రావీణ్యతను బట్టి తొందరపడి ఐగుప్తుడిని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఆ తర్వాత దేవుడు అనుకున్నాడు, నాకు నాయకుడిగా ఉన్నవాడు ఆవేశపరుడు కాకూడదు, నా చేతిలో వాడబడే పాత్ర సాత్వికుడై ఉండాలి, ఇలాంటి తొందరపాటుతనం కలిగిన వాడిని నేను ఎలా వాడుకుంటా అని చెప్పి మోషేని ఏం చేశాడో తెలుసా? మిద్యాను అరణ్యానికి పంపించి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యపు కొలిమిలో దేవుడు కాల్చేశాడు. ఇంకా తెలుగు భాషలో చెప్పాలంటే మోషేను ఇల్లిరకానికి పంపించి నలగొట్టాడు. 40 సంవత్సరాలు నలగొట్టిన తర్వాత అదే మోషేను గూర్చి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడో తెలుసా? భూమి మీదనున్న సమస్త ప్రజలలో మోషే మిక్కిలి సాత్వికుడు. ఇప్పుడు అడుగుతా, మోషే ఈ సాత్వికం ఏ యూనివర్సిటీలో నేర్చుకున్నావయ్యా? క్రేన్బ్రిడ్జ్ యూనివర్సిటీలో నేర్చుకున్నావా? ఉస్మానియా యూనివర్సిటీలో నేర్చుకున్నావా? నాగార్జున యూనివర్సిటీలో నేర్చుకున్నావా? జేఎన్టీయూలో నేర్చుకున్నావా? ఎక్కడ నేర్చుకున్నావంటే మోషే ఏమంటాడో తెలుసా? ఈ పాఠాలు శ్రమల పాఠశాలలో నేను నేర్చుకున్నాను. నేను ఎప్పుడు చెప్తా, గుండెల మీద రాసుకొని, శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ మనకు నేర్పలేదు.